హలో హలో రుచి అభిరుచి ఛానల్కి స్వాగతం. మీ బామ్మ వచ్చేసింది. ఈరోజు పులిహారం తయారు చేయబోతుంది. ఈ పులిహారం ఎలా తయారు చేస్తానో మీరు కూడా చూడండి. మీరు అలాగే తయారు చేసుకొని రుచి చూడండి. ఇప్పుడు పులిహారం మొదలు పెడుతున్నాము. అన్నం మనం 2 గ్లాసులు బియ్యం వేసుకొని ఉడకబెట్టుకొని ఉంచుకొని కొంచెం పొదునుగా ఉంచుకోవాలి. ఇలా తట్టలో పోసి ఆరబెట్టుకోవాలి. మనం తర్వాత ఇవన్నీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకున్నాను. పెట్టి దీంట్లో 1 కప్పు నూనె పోస్తున్నా. ఫస్ట్ ఎండుమిర్చి వేస్తున్నా. ఎండుమిర్చి వేస్తే బాగా నల్లగా అంటే బాగుంటుంది పులుసులో ఉడికితే. ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేస్తున్నా. తర్వాత ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, మినపప్పు కొంచెం, వేరుశనగపప్పు కొంచెం. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు మనం పసుపు, ఇంగువ ఇవన్నీ వేసుకున్నాం. ఇప్పుడు పసుపు వేస్తున్నా. ఇంగువ కొంచెం, కరివేపాకు, సాల్ట్ 2 స్పూన్లు. ఇప్పుడు అన్నీ వేసేసినాము. అందులో ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాం. తర్వాత కొంచెం బెల్లం వేసుకున్నాం. బెల్లం వేస్తే కొంచెం బాగా టేస్ట్గా ఉంటుంది. ఇవి బాగా పులుసు చిక్కబడిన తర్వాత మనం అన్నంలో పోసుకొని కలుపుకున్నాం. హలో, పులుసు ఇప్పుడు బాగా ఉడికిపోయి చిక్కబడిపోయింది. ఇది ఒక 10 నిమిషాలు మా ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకొని అప్పుడు మనం అన్నం కలుపుకుంటాం. ఈ లోపల నేను కొంచెం పాట పాడతాను, వినండి. ఓ చందమామ అందాల బామ ఎన్నున్నవో తెలుపుమా. ఓ చందమామ అందాల బామ ఎన్నున్నవో తెలుపుమా. సొగసు వయసు తన లావణ్యమే చాలది. సొగసు వయసు తన లావణ్యమే చాలది. ఇది ఆలపించరాదని బోరించుమా. ఇది ఆలపించరాదని బోరించుమా. ఓ చందమామ. పాట విన్నారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇంకా చిక్కబడిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసి ఓ 10 నిమిషాలు చల్లార్చుకొని అప్పుడు అన్నంలో కలుపుకున్నాం. ఇప్పుడు అన్నము పెట్టుకొని పులుసు చల్లారిపోయింది. ఈ పులుసుని
అన్నంలో వేసుకున్నాం. వేసి బాగా కలుపుకున్నాం. ఇది ఇట్లా కలిపితే సరిపోదు, చేత్తో కలపాలి. అందుకని చేత్తో కలుపుకున్నాం. గెంటితో కలిస్తే బాగా కలవదు. ఈ ఎండుమిరపకాయలు బాగా పులుసులో కానీ ఉడికాయంటే మనం తినడానికి చాలా బాగుంటాయి. చూడండి నేను ఎలా కలుపుకున్నానో అలాగే మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. ఇప్పుడు బాగా కలిసిపోయింది. నేను కొంచెం టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని రుచి చూడండి. మీరు మాకు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరలా నెక్స్ట్ వీడియోలో కలుస్తాము.